సార్ ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడన్న ప్రశ్న కూడా వస్తుంది. అప్పటికే 3 సంవత్సరాల దగ్గర వచ్చేస్తోంది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి. సో మంత్రివర్గ విస్తరణ అంటే ఉన్నాయి 2 బెర్తులు. ఆ 2 బెర్తుల ఖాళీల కోసం 20 మంది చాంతాడంత లిస్టే ఉన్నది. సో దానికోసం అటు నిజామాబాద్ నుంచి పోటీ ఉంది, ఇటు నల్గొండ నుంచి పోటీ ఉంది, అటు వేములవాడ నుంచి ఆది శ్రీనివాస్కి ఇస్తారన్నటువంటి చర్చలు నడుస్తున్నాయి, రకరకాల ఊహాగానాలు నడుస్తున్నాయి. బట్ ఉన్నాయి 2. సో వీటిని విస్తరణకు అడిగేస్తారా, లేదంటే మళ్ళీ ఏమైనా ప్రక్షాళన దిశగా కొన్ని ఏమైనా నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుందా? అండ్ దీంతో పాటు కంటిన్యూషన్లో చాలా కొంతమంది మాత్రమే వెళ్ళారు, కేబినెట్ మొత్తం కూడా పూర్తిగా పోలేదు. పొంగులేటి పోలేదు, తుమ్మల పోలేదు, అఫ్కోర్స్ బట్టి పోయారు డిప్యూటీ సీఎంగా. అంటే లాయల్ కాంగ్రెస్ ఇక్కడ ఇంకోటి కూడా కనిపిస్తుంది, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా పోలేదు. సో వాళ్ళ వివాదం ఆల్రెడీ తుంగతుర్తిలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో నడుస్తుంది. సో ఈ ఈక్వేషన్స్ని ఎట్లా చూడొచ్చు 2? అందుకని ఇప్పుడు ఫిరాయింపుదారులు పోలేదు. మీరు చెప్పాలంటే పార్టీని 2-3 సార్లు జలకిచ్చిన వాడు పోలేదు, వాళ్ళు మప్పలేదు. బట్టి ఆల్రెడీ మొదటి నుంచి పార్టీలో ఉన్నవాడు కనుక సీతక్క గారి గురించి వేరే వివాదం ఏం లేదు. ఇట్లాంటి వాడిని పిలిచాలని నేను అనుకుంటున్నాను. దానికోసం రెండోది ఏమైందంటే ఈ మొత్తం వివాదంలో పదవులు పంపకం అనేది కీలకమైంది. రేపు పొద్దున 2.5 ఏళ్ళు ఇంకా అధికారంలో ఉంటుంది కనుక 2 ఏళ్ళకి గ్యారెంటీ కనుక ముందస్తు ఎన్నికలు వచ్చినా లేకపోతే లేట్ అయినా 2 ఏళ్ళకి అధికారం ఖచ్చితంగా ఉంటుంది. కానీ కార్పొరేషన్ చైర్మన్ పదవుల విషయంలో జరుగుతుంది అనుకుంటే ఎవరి అభ్యర్థులు ఎవరికి ఉంటారు, గాడ్ ఫాదర్స్ ఉంటారు కనుక ఈ కొందరిని అక్కడ తీసుకెళ్లి ఈ వివాదం సద్వినియోగం చేస్తారు. రెండోది ఈ పదవుల పంపిణీలో కొంత అక్కడి నుంచి లిస్ట్ వచ్చింది అనిపించుకుంటారు. గతంలో చూసాం కదా మనం, విజయశాంతికి ఎమ్మెల్సీ వస్తాను ఎప్పుడు ఊహించలే కదా, వీళ్ళు ఊహించే లిస్ట్ కూడా జరుగుతాయి. అజరుద్దీన్ మంత్రి పదవి వస్తాను ఎవరు ఊహించలే కనుక ఈ 2 పోతే అజరుద్దీన్ మంత్రి పదవి రావడానికి మైనార్టీ మంత్రి లేదు కదా అనే మాట ఎప్పుడు వచ్చింది. మైనార్టీ గెలవలేదు కదా, షబ్బీరాలు గెలిస్తే వేరుగా ఉంటుండే. షబ్బీరాల్ని ఇంకో కాన్స్టిట్యూన్సీ మార్చారు అప్పుడు. దాంతో ఏమైందంటే కామారెడ్డి నుంచి మార్చారు. కామారెడ్డిలో రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అట్లాగే వెంకటరమణారెడ్డి కలిస్తే ఇద్దరు వద్దనుకొని వాళ్ళు ఎట్లా ఇద్దరు ఖాళీ చేస్తారని చెప్పి కామారెడ్డి ప్రజలు మంచి నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ అభ్యర్థిని గెలిపించారు అక్కడ. అట్లా చూసుకుంటే ఇప్పుడు మంత్రివర్గంలో అసలు స్థానం లేని ఉమ్మడి జిల్లాలు 2 ఉన్నాయి. ఒకటి రంగారెడ్డి జిల్లా, రెండోది ఏమో నిజామాబాద్ జిల్లా. ఇప్పుడు లేదు. ఆదిలాబాద్ మొన్నటి దాకా లేకుండే ఆదిలాబాద్ జిల్లాకు వివేకును వచ్చిన తర్వాత ఆదిలాబాద్ జిల్లా ఫుల్ఫిల్ అయింది చూసినాం మనం. అట్లాగే మనకు ఒకటే జిల్లా నుంచి ఉమ్మడి జిల్లా నుంచి ఎక్కువ మంది మంత్రి పదవులు ఖమ్మంలో ఉన్నాయి, 3 ఉన్నారు ఖమ్మం నుంచి మంత్రులు. అట్లాగే 2 మంత్రులు ఏమో మనకు ఇక్కడ నుంచి నల్గొండ జిల్లా నుంచి ఉన్నారు. ప్రతి దాంట్లో 2 తక్కువ లేదు. అట్లాగే మనకు ఇప్పుడు కరీంనగర్ జిల్లాలో ఇప్పటికే 3 మంత్రులు ఉన్నారు. ఇది పొన్నం ప్రభాకర్, పేరుకు సిద్దిపేట జిల్లా వచ్చిన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు వస్తే పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ అయినా కూడా కరీంనగర్కి వస్తారు. అట్లాగే చంద్రబాబు గారు ఉన్నారు, అడిపోతే అడ్లూరు లక్ష్మణ్ చూసి 3 ఉన్నారు. ఇప్పుడు ఆది శ్రీనివాస్ మంత్రి పదవి అంటే అభిడే కావచ్చు కానీ ఇవ్వాలంటే 4 ఎట్లా ఇస్తారు ఒకటే జిల్లా అనే సమస్య వస్తుంది కదా. ఎందుకంటే వేరు చూస్తే జగిత్యాల జిల్లా కింద అడ్లూరు లక్ష్మణ్ తీసుకున్నా, ఇటు పక్కన జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి మన పెద్దపల్లి జిల్లా నుంచి ఇటు పక్కన శ్రీబాబు తీసుకున్నా, ఆల్రెడీ వివేక్ ఉన్నారు కదా అక్కడ. పెద్దపల్లి నియోజకవర్గం అంటే అది ఆదిలాబాద్ కదా, ఆయన ఆదిలాబాద్ జిల్లాకు అది ఆదిలాబాద్ మంచిర్యాల జిల్లాకు వస్తుంది కనుక పెద్దపల్లి జిల్లా నుంచే మంత్రి పెద్దపల్లి జిల్లాకు వస్తుంది కనుక పెద్దపల్లి జిల్లా తీసుకున్నా. ఇటు పక్కన హుజురాబాద్ అనేది ఇప్పుడు సిద్దిపేట జిల్లా కనుక వేరే జిల్లాను చూపించుకుంటే అడ్లూరికి అవకాశం ఇచ్చినట్టే ఇటు పక్కన మరి ఆది శ్రీనివాస్కి అవకాశం రావాలి సిరిసిల్ల జిల్లాకి ఇది వస్తే. కానీ ఉమ్మడి జిల్లా ప్రకారం చూస్తే 4 కూడా ఉమ్మడి జిల్లాలో ఉన్నవాళ్లే కదా, ఇప్పుడు 3 ఉన్నవాళ్ళు వాళ్ళే కదా అన్నది ఒకటి ఉన్నాయి. రెండోది ఏంటంటే చెన్నమనేని రమేష్ కు వ్యతిరేకంగా 3 సార్లు ఓడిపోయి గట్టి పోరాటం చేసి చెన్నమనేని రమేష్ పోటీ చేయకుండా చెప్పింది కనుక ఆ విలువ ఉండేది. కానీ విప్పుగా ఉన్నాడు కదా, విప్పు కూడా ఆల్మోస్ట్ క్యాబినెట్ ర్యాంకే ఒక రకంగా చెప్పాలంటే. ఇప్పుడు దొడ్డిదారున విప్పులకు సలహాదారుడు అని పేరు పెట్టి క్యాబినెట్ ర్యాంక్ ఇస్తున్నారు. మంత్రికి ఉన్న విలువ ఉండదు కదా, ప్రోటోకాల్ ఉండదు కదా, మంత్రికి ఉన్న ప్రోటోకాల్ విప్పులకు ఉండదు కదా. పోగానే కన్సల్యూట్ పోలీసులు ఈ హడావిడి ఏముండదు కనుక జీతభత్యాలు ఉంటాయి, మర్యాద ఉంటుంది. కానీ వీళ్ళకి ఇచ్చిన మర్యాద ఉంటుంది, దాని మీద వస్తుంది కనుక మంత్రివర్గ విస్తరణ కోసం ప్రయత్నం చేస్తున్నారు. సుదర్శన్ రెడ్డి గారు కూడా అదే. ఇప్పుడు మనకు నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి గారు చాలా సీనియర్ లీడర్, మొదటి నుంచి కాంగ్రెస్ ఎక్కడ చేసేవాడు కాదు, ఆయనకు సలహాదారు ఇచ్చారు చూసినాం కదా మనం. కనుక అట్లా చూసుకుంటే సలహాదారులుగా వీటిలాగా అప్పుడప్పుడు జీవన్ రెడ్డి గారు కూడా అదే పని చేస్తే అసలు జీవన్ రెడ్డి గారు బయటకు పోకపోయేది అంటున్నారు. పదవి కోసం కంటే జీవన్ రెడ్డి గారు పోయిన మంది ఏంటంటే పక్కలో బలంగా సంజయ్ని పెట్టి ప్రతి దానిలో ఇన్వాల్వ్ కావడం వల్ల వచ్చిన సమస్య. నిజంగా చెప్పాలంటే మనకు జీవన్ రెడ్డి గారు లాంటి వాటిని రాజ్యసభ పంపించారు అనుకో లొల్లే ఉండకపోతుంది కదా. ఇప్పుడు రేపు పొద్దున జగత్యాల నుంచి ఈ ఫిరాయింపుదారైన మన డాక్టర్ సంజయ్ ఉంటాడా, వాళ్ళు మంచిగా చేసుకోవాలనుకుంటే
పార్టీలో ఉంచుకోవాలి అనుకుంటే గనక జీవన్ రెడ్డిని ఈ రోజు ఉంచేవాళ్ళు, ఆ రోజు పొన్న లక్ష్మణ్ కూడా ఉండవనే వాళ్ళే. సో ఇంతటి క్లాషెస్ రాకపోవు. సో అది మొదటి నుంచే ఇక్కడ వ్యక్తిగత వైరుధ్యం కనిపిస్తోంది. అంటే రేవంత్ రెడ్డి ఎప్పుడు కూడా సరే తప్పదు కొన్ని, ఇప్పుడు మెడగబడ్డ పాము కర్వక మాది అన్నట్టు బట్టిని పంపించలేడు, అవును. బీచ్ లాంటి సీనియర్ నాయకులు పంపించలేడు, కోమటిరెడ్డిని పంపించలేడు. సీనియర్ నాయకులు పంపించలేడు. కానీ కొత్తగా మనకు పెద్దగా అవసరం లేదని సీనియర్ నాయకులు పంపించే ప్రయత్నం చేసిండు. అందుకని ఇప్పుడు కాంగ్రెస్ లో 3 వర్గాలు అంటున్నాను. కట్టర్ కాంగ్రెస్, తర్వాత మనకు టిఆర్ఎస్ లో కదా యూటీ బ్యాచ్, బీటీ బ్యాచ్ అన్నట్టు. ఇప్పుడు తెలుగుదేశం నుంచి ఫిరాయించిన రేవంత్ రెడ్డి గారితో, మూడవది కాంగ్రెస్ నుంచి ఫిరాయించిన వాళ్ళు, మన బీఆర్ఎస్ నుంచి ఫిరాయించిన వాళ్ళు. కనుక టీడీపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ 3 వర్గాలు ఉన్నాయి అక్కడ. అందుకని సమస్య ఏంటంటే వీళ్ళకి పశువుత లేదన్నట్టు ఉన్నది. అట్లాగే వివాదాల కేర్ ఆఫ్ అడ్రస్ గా మా సీనియర్ అందరూ మారిండు. చూస్తున్నారు రాజగోపాల్ రెడ్డి అంటే వాడు కూడా వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిండు. కనుక వీటన్నిటిని మొదట్లో కొంతవరకు కేసీఆర్ గారు అన్నట్టు జరుగుతుంది, ఒక ముఖ్యమంత్రి మార్పు తప్ప. సార్ ఇక్కడ కొంచెం అధిష్టానం సీరియస్ తీసుకుంటుంది అనుకోలే ఈ భేటీ తర్వాత. ఎందుకంటే ఇప్పటికే బీజేపీ కూడా కాన్సన్ట్రేట్ చేస్తోంది, బీజేపీ కూడా భేటీలు పెడుతోంది. మొన్న పార్టీలు వచ్చిన తర్వాత బీజేపీ మొత్తం కూడా ఏకతరపిస్తుంది. ఈటల బండి సంజయ్ ఎపిసోడ్ కూడా అఫ్కోర్స్ ఫుల్ స్టాప్ పెట్టేసింది. సో బీజేపీ తెలంగాణను కాన్సన్ట్రేట్ చేస్తున్నటువంటి టైంలో అటు కేసీఆర్ ఏ క్షణమైనా బయటకు వస్తారు, రాకుండానే ఒక హైప్ వచ్చేసింది ప్రధాన ప్రతిపక్షంకి. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లోపలన్నటువంటి ఆ ఇబ్బందులను తొలగించి, అంతర్గత స్వాతంత్రం ఎక్కువైందన్న దాన్ని తొలగించి ఏకదాటిపైకి వచ్చేటువంటి అవకాశం ఉందా వీళ్ళందరినీ సెటిల్ చేసుకుంటూ? ఒకటేమో శ్రీకాంత్, మనకి కాంగ్రెస్ దూను బీజేపీ వేరు. బీజేపీ స్పష్టంగా రేపు 2029, 28 చివరిలో వచ్చిన ఎన్నికలైనా సరే, 29 వచ్చినా కూడా మేము గెలిచి తీరుతాం, ఆ 2 పార్టీలను చూసి మాకు ఇవ్వండి అనే దానికి ప్రతి నెల ఒక కేంద్ర మంత్రి కానీ కేంద్ర పార్టీ ప్రముఖుడు కానీ వస్తారని వాళ్ళు ప్రకటించారు కదా. బీహార్ తర్వాత అబ్కాబాద్, వెస్ట్ బెంగాల్ ఇట్లా అన్నారు. వెస్ట్ బెంగాల్ విజయం తర్వాత అబ్కాబాద్ తెలంగాణ అన్నారు, సమస్య లేదు. వాళ్ళు దాన్ని పట్టుబడతారు, సమస్య లేదు. దానికోసమే మొన్న మోడీ గారు కూడా మన అక్కడ నితిన్ నబీన్ కూడా మన ఏమన్నాడు ఆయన, ప్రతి నెల ఒక మంత్రో లేకుంటే ఎవరైనా వస్తారు, తెలంగాణలో ఖచ్చితంగా బలోపేతం కావాలని చెప్పారు. దాని ప్రకారం నడుపుతున్నారు. వాళ్ళేమో గెలుపు ఎట్లా అని. ఇప్పుడు కాంగ్రెస్ సమస్య అంతర్గత పోరు ఎట్లా పోవాలి. ఇప్పుడు వీళ్ళేమో అంతర్గత సమస్య, ఇది ఇంటి పోరు యాక్చువల్ గా. అంటే ఇంటి పోరు ఎట్లా సమస్య పోవాలి, అందరినీ కలిసికట్టి ఎట్లా పని చేయించాలనేమో కాంగ్రెస్ పార్టీ ఆలోచన. మనం రేపొద్దున అధికారాన్ని హస్తగతం ఎట్లా చేసుకోవాలి, మనం ఎట్లా బీఆర్ఎస్ ను కాంగ్రెస్ ను ఎట్లా మనం ఎదుర్కోవాలనే దాని మీద వీళ్ళు మాకు ప్రయత్నం చేస్తున్నారు. కానీ వీళ్ళేమో పాజిటివ్ పోరాటం అధికారం రావడానికి, వాళ్ళకి నెగిటివ్ పోరాటం. ఉన్నోళ్ళని ఎట్లా రక్షించుకుందాం, ఉన్నోళ్ళని ఇంటి పోరు అంటే ఇంటికి ఇక్కడ 2 పెద్దలు ఉన్నారు, ఒకరు ప్రభుత్వ పెద్ద, ఇంకొకరు పిసిసిగా ఉండి పార్టీకి పెద్ద. ఈ ఇద్దరి మధ్యలో సయోధ్య ఉందా లేదన్న కూడా ప్రశ్న లేదు. చాలా సార్లు అవమానపరచుడు మహేష్ కుమార్ గౌడ్, వాళ్ళ సీనియర్ నాయకుడు కాదు, పెద్ద. కానీ కాంగ్రెస్ కట్టర్ కాంగ్రెస్, ఆయన ఎక్కడి నుంచి వేరే నుంచి రాలేదు. కనుక ఇప్పుడు సమస్య ఏంటంటే నా విలువ చెల్తలేదు, నా మాట చెల్తలేదు మహేష్ కుమార్ గౌడ్ ఎన్నోసార్లు పరోక్షంగా వ్యక్తం చేశారు, చూసినామా. కనుక ఇటు పక్క ముఖ్యమంత్రి ఏం చెప్తే అది అవుతుంది అనే మాట వస్తుంది. కానీ అధిష్టాన వర్గం ఏం చేస్తే ఈ సమతుల్యత చేస్తుంది. ముఖ్యమంత్రి చెప్పకుండా ముఖ్యమంత్రి చెప్పినా వినము అనే దానికి సంకేతాలు నేను చెప్పాను కదా, విజయశాంతికి ఇవ్వడం, ఎమ్మెల్సీ ఇవ్వడం, అజరుద్దీన్ మంత్రి పదవి ఇవ్వడం, ఇట్లాంటివన్నీ కూడా అధిష్టాన వర్గం పైన చేతులు కలుగుతుంది, అంటే పౌరులు కలుగుతుంది. ఎందుకంటే ఎట్టి పరిస్థితులు రేవంత్ రెడ్డిని పూర్తిగా ఫ్రీ హ్యాండ్ ఇవ్వలేదు అని చెప్తుంది అధిష్టానం. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం లక్షణమే అట్లుంటది. ఏంటంటే 2 వర్గాలు మెయింటైన్ చేస్తుంది. ఒక వర్గం నుంచి ఒక సమాచారం, ఇంకో వర్గం నుంచి ఒక సమాచారం తెప్పించుకుంటది, అక్కడి నుంచి నిర్ణయం తీసుకుంటుంది. ఇది వాళ్ళ కొత్త కాదు. అప్పుడెప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే మన దామోదరం సంజయ్ గారి మీద ఫిర్యాదు వస్తే మరి ఒక పరిశీలకుని అప్పుడు పంపిన సందర్భం చూసినాం మనం, నిజాయితీ పరుడు. అందుకని వాళ్ళు ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే ఎంత నిజాయితీగా ఉన్నా, ఏ రకంగా ఉన్నా 2 వర్గాల మధ్యన కలహాలు అట్లాగే ఉండాలి. అందరు కలిసి అధిష్టాన వర్గానికి రేపు జిహూజన్ అంటే అదే కావాలి కదా. రేవంత్ రెడ్డి గారు కొంత తోకటాడిస్తే కొన్ని పెట్టడానికి సిద్ధంగా ఉంటారు, సమస్య లేదు. ఎవరైనా కొత్తగా పెట్టడానికి సిద్ధంగానే ఉంటారు. అందుకని మంత్రివర్గంలో కానీ ముఖ్యమంత్రి మార్చడంలో కానీ అధిష్టాన వర్గం తలుచుకుంటే పప్పెట్టు కూడా తీసుకొచ్చి పెట్టి రాజకీయం నడిపే ప్రయత్నం ఉంటుంది. కనుక ఇప్పటికీ 70 సార్లు ఢిల్లీకి రేవంత్ రెడ్డి ఇవాళ వర్గం విషమ పరీక్ష ఎదుర్కొంటున్నారు. తాను అనుకున్న నిర్ణయాలు సరైన విధంగా రావాలంటే అధిష్టానం చెప్పినట్టు కొన్నిసార్లు వినాలి, కొన్నిసార్లు కాంప్రమైజ్ కావాలి. కొత్త ఎంత ఎదిగినా తగ్గకపోతే రేవంత్ రెడ్డి గారు 2-2.5 సంవత్సరాలకి ముఖ్యమంత్రి ఉండకపోయాడు, దేశానికి పోవడం లేదు కనుకనే ఉంటున్నాడు.